Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic isolating mechanisms in 5th unit evolution in the paper Cytology, Genetics and Evolution. So let's start the topic. Isolating mechanisms. Introduction. Isolation may be defined as the phenomenon that divides a single population into two or more groups by preventing interbreeding through some internal or external factors. So ఇక్కడ isolation అంటే ఏం చెప్తున్నారు అంటే ఒక సింగిల్ పాపులేషన్ ని రెండు అంతకన్నా ఎక్కువ గ్రూప్స్ గా డివైడ్ చేయడము. ఎందుకంటే ఇంటర్ బ్రీడింగ్ ని ప్రివెంట్ చేయడం కోసము ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఒక సింగిల్ పాపులేషన్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసే ఫినామినాన్ని అని చెప్తాము. The significance of isolating mechanisms in speciation was recognized first of all by Dobzhansky in 1937. Isolating mechanisms. First one, spatial isolation or isolation by distance. The members of a species living at one end of the area cannot breed with the members of the same species living at the other end. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పేషియల్ ఐసోలేషన్ అంటే ఒకే స్పీషియస్ ఒక ఎండ్లో ఉన్న స్పీషియస్ ఇంకొక ఎండ్లో ఉన్న స్పీషియస్తో బ్రీడింగ్ జరపవు. అంటే ఒకే రకమైన స్పీషియస్ ఉంటాయి, అవి ఒక ఎండ్లో అంటే ఒక ఏరియాకి ఒక ఎండ్లో ఒక టైప్ ఆఫ్ ఒకే టైప్ ఆఫ్ isolating mechanisms. Spatial isolation or isolation by distance. The members of a species living at one end of the area cannot breed with the members of the same species living at the other end. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన స్పీషియస్ ఏరియాలో డిఫరెన్స్ ఉంది. అంటే ఒక ఏరియా తీసుకుంటే ఏరియాకి ఒక ఎండ్లో కొన్ని స్పీషియస్ ఉన్నాయి, ఇంకొక ఎండ్లో ఇంకొన్ని స్పీషియస్ ఉన్నాయి. ఒకే జాతికి చెందిన స్పీషియస్ అయినా కూడా అవి ఒకదాంతో ఒకటి బ్రీడ్ చేసుకోవు అని చెప్తున్నారు. ద డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ దెమ్. సో ఈ డిస్టెన్స్ అనేది వాటి మధ్య ఒక బ్యారియర్ అడ్డుకట్టలాగా ఉంటుంది అని చెప్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్టర్ సమ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ దే మే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ టూ సపరేట్ సబ్ స్పీషియస్. సో కొంతకాలం తర్వాత కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ స్పీషియస్ అనేవి ఫామ్ అయితే అవి ఏం చేస్తాయంటే ఆ రెండు స్పీషియస్ కూడా అంటే ఒకే టైప్ ఆఫ్ స్పీషియస్ రెండు సబ్ స్పీషియస్ కింద డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాటి మధ్య బ్రీడింగ్ జరగట్లేదు కాబట్టి ఈ ఏరియాలో ఒక ఎండుకున్న ఎన్విరాన్మెంట్కి అవి అలవాటు పడిపోతాయి. అదే ఏరియాలో ఇంకొక ఎండ్ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్కి ఈ స్పీషియస్ అలవాటు పడిపోతాయి కాబట్టి ఈ రెండు సబ్ స్పీషియస్ లాగా చేంజ్ అయిపోతాయి అనమాట. రెండు సబ్ స్పీషియస్ లాగా మారిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఐసోలేషన్. It is the most common type of isolation and occurs when an original population is divided into two or more groups by geographical barriers such as rivers, deserts, glaciers, mountains or oceans, all of which prevent free interbreeding between them. సో ఇక్కడ జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే ఏం చెప్తున్నారంటే ఈ జియోగ్రాఫికల్ ఐసోలేషన్ మనం మోస్ట్ కామన్గా చూస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఒరిజినల్ పాపులేషన్ అనేది రెండు అంతకన్నా ఎక్కువ గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఎందువల్ల అంటే జియోగ్రాఫికల్ బ్యారియర్స్ వల్ల అవ్వచ్చు. అంటే రివర్స్ కానీ, డిజర్ట్స్ కానీ, గ్లేషియర్స్ కానీ, మౌంటైన్స్ కానీ, ఓషన్స్ కానీ బ్యారియర్స్గా ఉండటం వల్ల ఇవి సపరేట్ స్పీషియస్ కింద డివైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకే రకమైన స్పీషియసే కానీ గ్రూప్స్ కింద ఫామ్ అయిపోతాయి. సో ఎందుకు అంటే ఫ్రీ ఇంటర్బ్రీడింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం ఇలా డివైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లైమాటిక్ ఐసోలేషన్. ద క్లైమాటిక్ కండిషన్స్ సచ్ యాజ్ టెంపరేచర్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ vary from one place to another place.
సో ఈ క్లైమాటిక్ కండిషన్స్ కూడా అంటే టెంపరేచరు, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ ఉంటుంది అని మనకి చెప్తున్నారు. అంతే కదా, ఒకే ఏరియాలో ఉన్న టెంపరేచర్ కానీ, రెయిన్ఫాల్ కానీ, హ్యూమిడిటీ కానీ ఇంకొక ఏరియాలో ఉండాలని రూల్ కూడా లేదు. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్గా ఉండటం వల్లే ఈ స్పీషియేషన్ జరుగుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. This may prevent free interbreeding between the members of same species living in these places which are climatically different. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇవి ఒకే రకమైన స్పీషీస్ అయినా సరే వీటి మధ్య ఇంటర్బ్రీడింగ్ అనేది జరగకుండా ఇది మనకి ఈ క్లైమాటిక్ చేంజెస్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ క్లైమాటికల్ కండిషన్స్ ఉండటం వల్ల వాటి మధ్య బ్రీడింగ్ జరగకుండా, ఇంటర్బ్రీడింగ్ జరగకుండా ఉండటం జరుగుతుంది అని చెప్తున్నారు. They may segregate into 2 different groups in due course. సో అవి కొంతకాలానికి ఏమవుతాయంటే ఒకే రకమైన స్పీషీస్ అయినా కూడా 2 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. If it continues, they can be separated into 2 distinct species. సో ఇదే ప్రాసెస్ కనుక కంటిన్యూ అవుతూ వస్తే కనుక అవి 2 డిస్టింక్ట్ స్పీషీస్ లాగా మారిపోతాయి అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఒకే రకమైన స్పీషీస్ అయినా కూడా ఒక ఏరియాలో ఇంకొక ఏరియాలో చూసినప్పుడు మనకి ఆ రెండిట్లకి మధ్య సేమ్ ఫీచర్స్ తెలియవు. సో డిఫరెంట్ స్పీషీస్ అని మనం అనుకుంటాం అనమాట. సో అవి అంతలా మారిపోతాయి. Organisms of same species living in the northern and southern side of a country show some variations between them. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్థన్ సైడ్లో ఉండే ఆర్గానిజమ్స్, సదరన్ సైడ్లో ఉండే ఆర్గానిజమ్స్, అంటే ఒక కంట్రీకి నార్థన్ సైడ్, సదరన్ సైడ్ ఉండే ఆర్గానిజమ్స్కి మనం చాలా వేరియేషన్స్ అనేవి చూడొచ్చు అని చెప్తున్నారు. Sometimes they can be regarded as 2 subspecies, namely northern subspecies and southern subspecies. సో ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే వీటిని సబ్ స్పీషీస్గా డివైడ్ చేసుకొని, అంటే ఒకే స్పీషీస్ కానీ 2 సబ్ స్పీషీస్గా డివైడ్ అయిపోవడం వల్ల వాటిని నార్థరన్ సబ్ స్పీషీస్ అని అంటాము, సదరన్ సబ్ స్పీషీస్ అని కూడా అంటాము. నార్థరన్ వైపు ఉన్న వాటిని నార్థరన్ సబ్ స్పీషీస్, సదరన్ సైడ్ ఉన్న వాటిని సదరన్ సబ్ స్పీషీస్ అని చెప్తాము. సిమిలర్ సిచ్యువేషన్ మే బీ ఫౌండ్ ఇన్ ద సీ వాటర్ ఆల్సో. సో ఇదే రకమైన సిచ్యువేషన్ మనకి సీ వాటర్లో కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. Depending on the temperature and salinity of seawater, the members of same species living there may show some variation and appear to be different species or subspecies. So సీ వాటర్లో కూడా టెంపరేచరు, సెలినిటీ అనేది వేరియేషన్ అంటే డిఫరెంట్గా ఉండటం వల్ల అక్కడ స్పీషీస్లో లివింగ్ చేంజెస్ అనేవి కొన్ని జరగటం వల్ల, వేరియేషన్స్ అనేవి మనకి కనిపించటం వల్ల అవి 2 డిఫరెంట్ స్పీషీస్ గాను లేకపోతే సబ్ స్పీషీస్ గాను మనకి కనిపిస్తాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ ఐసోలేషన్. Any species of animal or plant is surrounded by other species of plants and animals. Each species affects all the other species with which is separately associated. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఏదైనా యానిమల్ స్పీషీస్ కానీ ప్లాంట్ స్పీషీస్ కానీ వేరే స్పీషీస్తో సరౌండ్ అయినప్పుడు, అంటే వేరే స్పీషీస్ నివసిస్తున్న ఏరియాలో ఉన్నప్పుడు వాటి ఎఫెక్ట్ అనేది వేరే ఆర్గానిజమ్స్ మీద, వేరే స్పీషీస్ మీద పడుతుంది, కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రతి స్పీషీస్ కూడా ప్రతిదానికి సపరేట్గా అసోసియేట్ అయి ఉంటాయి. ఒక రకమైన స్పీషీస్ ఒక చోట, ఒక రకమైన స్పీషీస్ ఒక చోట అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట ఒకే ఏరియాలో. Thus, every species is a part of biotic environment of all the others. సో ప్రతి స్పీషీస్ కూడా ప్రతిదానికి సపరేట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే ఒకే ఏరియాలో ఉన్న దాని బాడీకి, క్యారెక్టర్స్కి, ఫిజికల్ ఫీచర్స్కి, కెమికల్ ఫీచర్స్కి బేస్ అయి ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి స్పీషీస్కి సపరేట్గా ఒక రకమైన బయోటిక్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుందని చెప్తున్నారు. వెన్ ద బయోటిక్ ఎన్విరాన్మెంట్ వ్యారీస్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ స్పీషీస్, ద ప్రెషర్ ఆఫ్ సెలెక్షన్ ఆల్సో వ్యారీ అండ్ సర్టెన్ క్యారెక్టర్స్ అపియర్ ఫేవరబుల్ ఫర్ వన్ బయోటిక్ ఎన్విరాన్మెంట్ ఓవర్ ద అదర్. సో ఇక్కడ మనం ఈ బయోటిక్ ఎన్విరాన్మెంట్ని అక్కడ నివసించే స్పీషీస్ని వ్యారీ చేసుకొని చూస్తే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ప్రెషర్ అనేది ఆ స్పీషీస్ మీద ఉండటం వల్ల ఆ స్పీషీస్ ఏం చేస్తాయంటే
బయోటిక్ ఎన్విరాన్మెంట్ కి ఫేవరబుల్ గా ఉండే క్యారెక్టర్స్ మనకి కనిపిస్తాయి, అపియర్ అవుతాయి. అంటే ఒకదానికంటే ఒకటి డిఫరెంట్ గా ఉంటాయి అని మనకి చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కి అవి అలవాటు పడతాయి. సో అందుకని దాని క్యారెక్టర్స్ లో డిఫరెంట్ ఫీచర్స్ మనకి అపియర్ అవుతాయి, ఆ ఎన్విరాన్మెంట్ కి ఫేవరబుల్ గా ఉండే ఫీచర్స్ అని చెప్తున్నారు. Thus, more suitable, both adaptive and non-adaptive divergences help in producing species having different characters. So, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అడాప్టివ్ డైవర్జెన్స్ అండ్ ఇంకా నాన్ అడాప్టివ్ డైవర్జెన్స్ అనేవి మనకి ఈ స్పీషీస్ అనేవి డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేసుకోవటానికి సూటబుల్ అవుతాయి, హెల్ప్ అవుతాయి అని మనకి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లోపాట్రిక్ అండ్ సింపాట్రిక్ పాపులేషన్స్. When organisms occupy discrete geographic or ecological ranges separated from one another by spatial barriers, they are called allopatric populations. సో ఇక్కడ అల్లోపాట్రిక్ పాపులేషన్స్ అంటే ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన ఆర్గానిజమ్స్ జియోగ్రాఫిక్ రేంజెస్ని అంటే ఎకలాజికల్ రేంజెస్కి సపరేట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే స్పేషియల్ బ్యారియర్స్ అనేవి రావటం వల్ల అవి ఏం జరుగుతాయి అంటే ఒకే రకమైన స్పీషీస్ రెండు ప్లేసెస్లో సపరేట్ అయిపోతాయి. సో దీన్నే మనము అల్లోపాట్రిక్ పాపులేషన్స్ అని చెప్తున్నాము. ద టూ కైండ్స్ ఆఫ్ ఎలిఫెంట్ సీల్స్ ఆర్ అల్లోపాట్రిక్ స్పీషీస్ ఐసోలేటెడ్ బై అన్ ఎకో జియోగ్రాఫిక్ బ్యారియర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రెండు రకాల ఎలిఫెంట్ సీల్స్ అనేవి అల్లోపాట్రిక్ స్పీషీస్ గా ఐసోలేట్ అయ్యాయి. ఎందుకు అంటే ఎకో జియోగ్రాఫిక్ బ్యారియర్ వల్ల అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఎలిఫెంట్ సీల్స్ అనేవి ముందు సేమ్ స్పీషీసే, కాకపోతే ఈ బ్యారియర్స్ అనేవి జరగటం వల్ల అవి డిఫరెంట్ రెండు టైప్స్ ఆర్ మూడు టైప్స్ ఇలా కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోవడం వల్ల అవి టూ కైండ్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిఫెంట్ సీల్స్ లాగా మనకి కనిపిస్తున్నాయి. బ్యారియర్స్ ఏర్పడటం వల్ల అవి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ ప్లేస్కి తగ్గట్టుగా అవి ఉంటాయి. సో అందుకని సేమ్ గ్రూపే మనకి కొన్నాళ్ళ తర్వాత చూస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఈ అల్లోపాట్రిక్ పాపులేషన్లో ఏం జరుగుతుంది, సేమ్ టైప్ ఆఫ్ స్పీషీస్ బ్యారియర్స్ జరగటం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ లాగా మనకు కనిపిస్తాయి అని చెప్తున్నారు. The second pattern of isolation occurs in cases where related populations share a portion of their ecological ranges. So ఇక్కడ ఏం చెప్తున్నారు, such populations are called sympatric populations. So sympatric populations అంటే ఏం చెప్తున్నారు మనకి, సేమ్ ప్యాటర్న్ అంటే రిలేటెడ్ పాపులేషన్స్. అలాంటి ఎలా చెప్పాలంటే మనకి అవి సేమ్ స్పీషీస్ కాదు, రిలేటెడ్ స్పీషీస్. దీనికి కొంచెం సంబంధం ఉంది కానీ సేమ్ ఒకే రకమైన స్పీషీస్ మాత్రం కాదు. కానీ ఏంటంటే అవి ఒక ఏరియాని షేర్ చేసుకుంటున్నాయి. సో అలా షేర్ చేసుకొని ఒకే దగ్గర నివసించడాన్ని మనము సింపాట్రిక్ పాపులేషన్స్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ అల్లోపాట్రిక్ కి సింపాట్రిక్ కి డిఫరెన్స్ అర్థమైందా? అల్లోపాట్రిక్ అంటే సేమ్ స్పీషీస్ డివైడ్ అయిపోతాయి బ్యారియర్స్ వల్ల. ఇక్కడ సింపాట్రిక్ లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఒకే ఏరియాని షేర్ చేసుకుంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్. మోడర్న్ ఎవల్యూషనిస్ట్ లైక్ మెకాన్, మయర్, Stebbins, etc. have classified the reproductive isolating mechanisms into two classes, namely pre-mating or pre-zygotic isolating mechanisms and post-mating or post-zygotic isolating mechanisms. So, మోడర్న్ ఎవల్యూషనిస్ట్ అంటే మెకామ్ అనే సైంటిస్ట్ 1961లో, మైర్ అనే సైంటిస్ట్ 1917, స్టెబ్బిన్స్ అనే సైంటిస్ట్ 1971. సో ఈ సైంటిస్టులందరూ కలిసి ఈ రీప్రొడక్టివ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ని 2 క్లాసెస్గా క్లాసిఫై చేశారు. సో అవేంటంటే ప్రీమేటింగ్ ఆర్ ప్రీజైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్, సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్. So both these types include many subspecies as listed out. So ఈ రెండు టైప్స్ ఆఫ్ స్పీషీస్ కూడా మెనీ టైప్స్ ఆఫ్ సబ్స్పీషీస్ ని కలిగి ఉన్నాయి. అవి ఒక లిస్ట్ ఫామ్ లో ఇచ్చారు, అవేంటో చూద్దాం. సో ప్రీమేటింగ్ ఆర్ ప్రీజైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే ఎక్స్టర్నల్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్. సో దాంట్లో ఏం లిస్ట్ ఇచ్చారంటే ఎకలాజిక్ ఐసోలేషన్, ఎథోలాజిక్ ఐసోలేషన్, సీజనల్ ఐసోలేషన్, మెకానికల్ ఐసోలేషన్ అని
4 types ని ప్రీమేటింగ్ ఆర్ ప్రీజైగోటిక్ ఐసోలేషన్ మెకానిజమ్స్ లో ఇచ్చారు. సెకండ్ వన్ పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే ఇంటర్నల్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ లో మనకి 5 టైప్స్ ఇచ్చారు. ఏంటవి? గ్యామెటిక్ మోర్టాలిటీ, జైగోటిక్ మోర్టాలిటీ, హైబ్రిడ్ ఇన్వియబిలిటీ, హైబ్రిడ్ స్టెరిలిటీ, హైబ్రిడ్ బ్రేక్ డౌన్. సో ఈ పోస్ట్ మేటింగ్ అండ్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ లో ఈ 5 వచ్చాయన్నమాట. సో ప్రీజైగోటిక్ ఆర్ ప్రీమేటింగ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే ఏంటి చూద్దాం. దిస్ ఇన్క్లూడ్స్ మెకానిజమ్స్ దట్ ప్రివెంట్ ఇంటర్ స్పెసిఫిక్ క్రాసెస్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో ఈ ప్రీజైగోటిక్ ఆర్ ప్రీమేటింగ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అనేవి ఇంటర్ స్పెసిఫిక్ క్రాసెస్ ని ప్రివెంట్ చేస్తాయి అని చెప్తున్నారు. సో దాంట్లో ఎకలాజిక్ ఐసోలేషన్. ఎకలాజిక్ ఐసోలేషన్ is well exemplified by the pig frog, Rana grillis, and the gopher frog, Rana areolata. సో ఈ ఎకలాజికల్ ఐసోలేషన్ ని మనము 2 types ఆఫ్ ఫ్రాగ్ లో, పిగ్ ఫ్రాగ్ లో చూడొచ్చు అని చెప్తున్నారు. Pig frog is extremely aquatic and occurs in deep ponds, lakes and marshes. Gopher frog occupies mammal and tortoise burrows during the day. సో ఇక్కడ ఈ పిగ్ ఫ్రాగ్ గోఫర్ ఫ్రాగ్ కి అవి నివసించే ఏరియాస్ కి డిఫరెన్స్ చెప్తున్నారు. ఈ పిగ్ ఫ్రాగ్ అనేది ఆక్వాటిక్ గా ఉంటుంది, అంటే పాండ్స్ లోను, లేక్స్ లోను, మార్షెస్ లోను నివసిస్తుంది. ఈ గోఫర్ ఫ్రాగ్ అనేది మర్మెల్స్, టార్టైస్లు చేసుకున్న బర్రోస్ లో ఉంటాయి అన్నమాట డే టైం అంతా. ఇట్ బికమ్స్ యాక్టివ్ బై నైట్ అరౌండ్ ద మార్జిన్స్ ఆఫ్ స్వాంపీ ఏరియాస్. సో ఈ గోఫర్ ఫ్రాగ్ అనేది నైట్ టైంలో యాక్టివ్గా ఉంటుంది. సో స్వాంపీ ఏరియాస్ కి మార్జిన్ లో వచ్చి ఉంటుంది అనమాట నైట్ టైమ్స్. ద పిగ్ ఫ్రాగ్ బ్రీడ్స్ ఇన్ డీప్ వాటర్ అండ్ హ్యాస్ నో ఎకలాజిక్ కాంటాక్ట్ విత్ ద గోఫర్ ఫ్రాగ్ విచ్ బ్రీడ్స్ ఇన్ షాలో వాటర్ ఆర్ గ్రాసీ పాండ్స్. సో ఈ పిగ్ ఫ్రాగ్ అనేది డీప్ వాటర్ లో బ్రీడింగ్ చేసుకుంటుంది. గోఫర్ ఫ్రాగ్ అనేది షాలో వాటర్ దగ్గర, గ్రాసీ పాండ్స్ దగ్గర బ్రీడింగ్ చేసుకుంటుంది. సో ఒకే రకమైన 2 types అంటే ఒకే స్పీషీస్ కానీ 2 different కైండ్స్ అన్నమాట, 2 రకాలు. ఈ ఫ్రాగ్స్ మధ్య ఇంటర్ స్పెసిఫిక్ క్రాసెస్ అనేవి జరగకుండా ఎలా ఉంటున్నాయి అంటే ఈ పిగ్ ఫ్రాగ్ కి, గోఫర్ ఫ్రాగ్ కి ఏరియా డిఫరెన్స్ వల్ల ఈ ఇంటర్ స్పెసిఫిక్ క్రాసెస్ జరగట్లేదు. ఎందుకంటే దాని బ్రీడింగ్ ప్లేస్ వేరు, ఈ గోఫర్ ఫ్రాగ్ బ్రీడింగ్ ప్లేస్ వేరు కాబట్టి. సో అదే ఇక్కడ ఎకలాజికల్ ఐసోలేషన్ లో మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎథలాజికల్ ఐసోలేషన్. దిస్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద స్పీషీస్ ఇన్వాల్వ్డ్. సో ఈ ఎథలాజికల్ ఐసోలేషన్ అనేది స్పీషీస్ బిహేవియర్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్తున్నారు. మీరే బిహేవియర్ ప్రివెంట్స్ ఫ్రీ ఇంటర్బ్రీడింగ్ బిట్వీన్ దెమ్. సో ద గ్రే ట్రీ ఫ్రాగ్ హైలా వర్సికోలర్ అండ్ పైన్వుడ్స్ ట్రీ ఫ్రాగ్. సో ఇక్కడ ఎథలాజికల్ ఐసోలేషన్ లో 2 ఫ్రాగ్స్ గురించి చెప్తున్నారు. ఏంటవి? గ్రే ట్రీ ఫ్రాగ్ హైలా, పైన్వుడ్స్ ట్రీ ఫ్రాగ్. ఈ రెండిట్ల గురించి చెప్తున్నారు మనకి ఎథలాజికల్ ఐసోలేషన్ లో. సో హైలా ఫిమోరాలిస్ frequently breed in the same ponds. Although these 2 types of tree frogs are very similar in most characteristics, their male breeding calls are extremely different. So next వచ్చేసి బయోటిక్ ఐసోలేషన్. Any species of animal or plant is surrounded by other species of plants and animals. Each species affects all the other species with which is spatially associated. So ఏదైనా స్పీషీస్ అంటే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వేరే స్పీషీస్ ఉన్న ఏరియాలో, అంటే వేరే ప్లాంట్స్ వేరే యానిమల్స్ ఉన్న ఏరియాలో గనక సరౌండ్ అయి ఉంటే కనుక ఆ స్పీషీస్ ఎఫెక్ట్ వేరే స్పీషీస్ మీద పడుతుంది. అవి సపరేట్ గా అసోసియేట్ అయి ఉన్నా సరే వాటి ఎఫెక్ట్ అనేవి వేరే ఆర్గానిజమ్స్ మీద, వేరే స్పీషీస్ మీద పడుతుంది, కనిపిస్తుంది అని చెప్తున్నారు. దస్ ఎవ్రీ స్పీషీస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బయోటిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆల్ ద అదర్స్. సో ప్రతి స్పీషీస్ కి కూడా
బయాటిక్ ఎన్విరాన్మెంట్ లో ఒక పార్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వేరే స్పీషియస్ తో పోల్చుకుంటే ప్రతిదానికి ఒక రకమైన బయాటిక్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది అని చెప్తారు. వెన్ ద బయాటిక్ ఎన్విరాన్మెంట్ varies within the range of species, the pressure of selection also vary and certain characters appear favorable for one biotic environment over the other. So ఈ బయాటిక్ ఎన్విరాన్మెంట్ కనుక స్పీషియస్ మధ్యలో వ్యారీ చేసి చూసుకున్నట్లయితే ఈ సెలెక్షన్ ప్రెషర్ అనేది వాటి మీద ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఫేవరబుల్ గా ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఈ ఆర్గానిజమ్స్ లో మనకి కనిపిస్తాయి అని చెప్తున్నారు. Thus, more suitable both adaptive and non-adaptive divergence help in producing species having different characters. So, suitable ఇంకా adaptive, non-adaptive divergence అనేవి అంటే కొన్ని సూటబుల్ క్యారెక్టర్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, అడాప్టివ్ అండ్ నాన్ అడాప్టివ్ డైవర్జెన్స్ కూడా ఈ స్పీషీస్ కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అల్లోపాట్రిక్ అండ్ సింపాట్రిక్ పాపులేషన్స్. వెన్ ఆర్గానిజమ్స్ ఆక్యుపై డిస్క్రీట్ జియోగ్రాఫిక్ ఆర్ ఎకలాజికల్ రేంజెస్ సెపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్ బై స్పేషియల్ బ్యారియర్స్ దే ఆర్ కాల్డ్ అల్లోపాట్రిక్ పాపులేషన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన ఆర్గానిజమ్స్ కొన్ని జియోగ్రాఫికల్ ఆర్ ఎకలాజికల్ బ్యారియర్స్ వల్ల, స్పేషియల్ బ్యారియర్స్ వల్ల సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఒకే రకమైన ఆర్గానిజమ్స్ 2 లేక 3 లేక అంతకన్నా ఎక్కువ ఏరియాస్ లో కనుక సపరేట్ అయ్యి గ్రూప్స్ గా ఫామ్ అయినట్టయితే వాటిని మనము అల్లోపాట్రిక్ పాపులేషన్స్ అని చెప్తాము. ద 2 kinds of elephant seals are allopatric species isolated by an ecogeographic barrier. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 రకాలైన ఎలిఫెంట్ సీల్స్ అనేవి అల్లోపాట్రిక్ స్పీషీస్ గా ఐసోలేట్ అయ్యాయి. ఎందుకంటే ఎకోజియోగ్రాఫిక్ బ్యారియర్ వల్ల ఒకే రకమైన ఎలిఫెంట్ సీల్స్ 2 రకాలైన ఎలిఫెంట్ సీల్స్ గా రూపాంతరం చెందాయి అని చెప్తున్నారు. The second pattern of isolation occurs in cases where related populations share a portion of their ecologic ranges. Such populations are called sympatric populations. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన అంటే రిలేటెడ్ పాపులేషన్స్, సేమ్ పాపులేషన్స్ కాదు, అంటే సేమ్ స్పీషీస్ కాకుండా రిలేటెడ్ పాపులేషన్స్ ఒక్క ఏరియాలో ఉండే ప్లేస్ ని షేర్ చేసుకుంటాయి అని చెప్తున్నారు. సో వాటికి కూడా షెల్టర్ ప్లేస్ ఇస్తాయి. ఒకే రకమైన అంటే ఒక ఏరియాలో రిలేటెడ్ పాపులేషన్స్ అనేవి ఒకే చోట ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో వీటినే మనము సింపాట్రిక్ పాపులేషన్స్ అని చెప్తున్నాము. సో ఇక్కడ అల్లోపాట్రిక్ కి సింపాట్రిక్ పాపులేషన్స్ కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ అల్లోపాట్రిక్ కి సింపాట్రిక్ కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అల్లోపాట్రిక్ అంటే ఏం చెప్తున్నారు, ఒకే రకమైన స్పీషీస్ డిఫరెంట్ ప్లేసెస్ లో సపరేట్ అయ్యి అరేంజ్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. సింపాట్రిక్ లో మనకి రిలేటెడ్ పాపులేషన్స్ ఒకే ఏరియాని షేర్ చేసుకుంటాయి అని చెప్తున్నారు. So next to reproductive isolating mechanisms. Modern evolutionists like McCann, Meyer, Stebbins have classified the reproductive isolating mechanisms into 2 classes, namely pre-mating or pre-zygotic isolating mechanisms and post-mating or post-zygotic isolating mechanisms. Both these types include many subtypes are listed out. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీప్రొడక్టివ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ ని కొంతమంది మోడర్న్ ఎవల్యూషనిస్ట్ అంటే మెకామ్, మైర్, స్టెబ్బిన్స్ అనే సైంటిస్టులు రీప్రొడక్టివ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ ని 2 క్లాసెస్ లో క్లాసిఫై చేశారు అని చెప్తున్నారు. సో అవేంటి అంటే ప్రీమేటింగ్ ఆర్ ప్రీ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ ఒకటి, రెండోది పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అని చెప్తున్నారు. సో అవి లిస్ట్ అవుట్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఆ లిస్ట్ అవుట్ ఏంటో మనం చూద్దాం. సో ప్రీమేటింగ్ ఆర్ ప్రీ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే ఎక్స్టర్నల్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ కి ఇచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎకలాజిక్ ఐసోలేషన్, ఎథలాజిక్ ఐసోలేషన్, సీజనల్ ఐసోలేషన్, మెకానికల్ ఐసోలేషన్. పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే ఇంటర్నల్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ కి ఏమిచ్చారంటే ఫ్యాక్టర్స్ వచ్చేసి గ్యామెటిక్ మోర్టాలిటీ, జైగోటిక్ మోర్టాలిటీ, హైబ్రిడ్ ఇన్వియబిలిటీ, హైబ్రిడ్ స్టెరిలిటీ అండ్ హైబ్రిడ్ బ్రేక్ డౌన్.
సో ఈ ప్రీమేటింగ్ కి పోస్ట్ మేటింగ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ కి ఇచ్చిన ఫ్యాక్టర్స్ చూసాము. సో pre-zygotic or pre-mating isolating mechanisms. This includes mechanisms that prevent interspecific crosses. So, ఈ pre-zygotic isolating mechanisms అనేవి interspecific crosses జరగకుండా ప్రివెంట్ చేస్తాయి అని చెప్తున్నారు. సో అవేంటంటే ecologic isolation. Ecologic isolation is well exemplified by the pig frog, Rana gryllus, and the gopher frog, Rana areolata. So ఇక్కడ pig frog is extremely aquatic and occurs in deep ponds, lakes and marshes. Gopher frog occupies mammal and tortoise burrows during the day. It becomes active by night around the margins of swampy areas. So ikkada పిగ్ ఫ్రాగ్ అనేది చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ ఆక్వాటిక్. సో ఇది డీప్ పాండ్స్ లోను, లేక్స్ లోను, మార్చెస్ లోను ఉంటుంది. మరి గోఫర్ ఫ్రాగ్ చూసుకున్నట్లయితే మామెల్స్, టార్టాయిస్లు చేసుకున్న బర్రర్స్ లో డే టైం అనేది ఉంటుంది. నైట్ టైం యాక్టివ్ గా ఉండి స్వాంపీ ఏరియాస్ దగ్గర మార్జిన్ రీజియన్ లో ఉంటుందన్నమాట. The pig frog breeds in the deep water and has no ecologic contact with the gopher frog, which breeds in shallow water or grassy ponds. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిగ్ ఫ్రాగ్ అనేది డీప్ వాటర్స్ లో బ్రీడింగ్ చేసుకుంటుంది. దీనికి గోఫర్ ఫ్రాగ్ తో అసలు ఎకలాజికల్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఎందుకు అంటే గోఫర్ ఫ్రాగ్ అనేది షాలో వాటర్స్ దగ్గర, గ్రాసీ పాండ్స్ దగ్గర బ్రీడింగ్ చేసుకుంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎథలాజిక్ ఐసోలేషన్. దిస్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద స్పీషియస్ ఇన్వాల్వ్డ్. సో ఈ ఎథలాజిక్ ఐసోలేషన్ అనేది స్పీషియస్ బిహేవియర్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. మీరే బిహేవియర్ ప్రివెంట్స్ ఫ్రీ ఇంటర్బ్రీడింగ్ బిట్వీన్ దెమ్. సో ఈ ఎథలాజిక్ ఐసోలేషన్ అనేది రెండు ఆర్గానిజమ్స్ మధ్య ఇంటర్బ్రీడింగ్ జరగకుండా చూస్తుంది అని చెప్తున్నారు. ద గ్రేట్ ట్రీ ఫ్రాగ్ హైలా వర్సికాలర్ అండ్ పైన్వుడ్స్ ట్రీ ఫ్రాగ్, హైలా ఫిమోరాలిస్ ఫ్రీక్వెంట్లీ బ్రీడ్ ఇన్ ద సేమ్ పాండ్స్. సో ఇక్కడ హైలా వర్సికాలర్, సో ఇదిగో ఇక్కడ హైలా వర్సికాలర్ ఇంకా హైలా ఫిమోరాలిస్ అనే రెండు ఫ్రాగ్స్ కూడా సేమ్ పాండ్స్ లో బ్రీడింగ్ చేసుకుంటాయి. ఆల్దో దీస్ టూ టైప్స్ ఆఫ్ ట్రీ ఫ్రాగ్స్ ఆర్ వెరీ సిమిలర్ ఇన్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్, దేర్ మేల్ బ్రీడింగ్ కాల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. సో ఇక్కడ ఇంటర్ బ్రీడింగ్ ఎందుకు జరగదు అంటే వాటి బిహేవియరల్ డిఫరెన్సెస్ వల్ల జరగదని చెప్తున్నారు. సో ఒకే పాండ్ లో రెండు స్పీషీస్ అంటే రెండు టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్ బ్రీడింగ్ చేసుకున్నా కూడా వాటి మేల్ కాల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో ఇంటర్ బ్రీడింగ్ జరగదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సీజనల్ ఆర్ టెంపోరల్ ఐసోలేషన్. ద పాపులేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ రీజియన్ బట్ ఆర్ సెక్షువల్లీ మెచ్యూర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో ద పొటెన్షియల్ మేట్స్ రిమైన్ అనేబుల్ టు మేట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీజనల్ టెంపోరల్ ఐసోలేషన్ అంటే ఈ పాపులేషన్స్ సేమ్ రీజియన్ లో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క సెక్షువల్ మెచ్యూరిటీ టైం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అందువల్ల సెక్షువల్ మెచ్యూరిటీ టైం అనేది డిఫరెంట్ గా ఉండటం వల్ల ఆ స్పీషీస్ మధ్యలో ఇంటర్బ్రీడింగ్ జరగదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఐసోలేషన్. Mechanical isolation is due to differences in the structure of flowering plants so that cross pollination may not be easily conducted. సో ఇక్కడ మెకానికల్ ఐసోలేషన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్ట్రక్చర్ లో డిఫరెన్స్ అనేది కనిపించడం వల్ల క్రాస్ పాలినేషన్ అనేది ఈజీగా జరగదు. సో ఇంటర్ బ్రీడింగ్ జరిగే ఛాన్సెస్ లేవు కదా. యానిమల్స్ లో అయితే మనం ఇంటర్ బ్రీడింగ్ అంటాము, ప్లాంట్స్ లో అయితే పాలినేషన్ అంటాము. సో ఇక్కడ క్రాస్ పాలినేషన్ అనేది జరగదు ఎందుకంటే వాటి స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉండటం వల్ల ఫ్లవరింగ్ ప్లాంట్స్ మధ్య అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్. పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ ఆర్ దోస్ విచ్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ హైబ్రిడ్ ఇండివిడ్యువల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఈస్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పోస్ట్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అంటే హైబ్రిడ్ ఇండివిడ్యువల్స్ గ్రోత్ ని ప్రివెంట్ చేయడానికి, ఎప్పుడు అంటే ఫెర్టిలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హైబ్రిడ్ ఇండివిడ్యువల్స్ గ్రోత్ ని ప్రివెంట్ చేయడానికి మనకి ఈ పోస్ట్ మేటింగ్ ఆర్ పోస్ట్ జైగోటిక్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయని చెప్తున్నారు. ఇట్ మే రెడ్యూస్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద F1 హైబ్రిడ్స్ ఆర్ ద వియబిలిటీ ఆఫ్
దేర్ డిసెండెంట్స్. సో ఇది F1 హైబ్రిడ్స్ ఫెర్టిలిటీని తగ్గిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. సో ఇది ఏ మెథడ్స్ ద్వారా జరుగుతుందని మనకి చూపిస్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే గ్యామెటిక్ మార్టాలిటీ. డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్ ద స్పర్మ్ కెన్ టాలరేట్ ఓన్లీ ఎ నారో రేంజ్ ఆఫ్ ఫిజియోలాజికల్ కండిషన్స్ సచ్ యాజ్ pH, టెంపరేచర్ ఎట్సెట్రా. సో ఫెర్టిలైజేషన్ జరిగే టైంలో ఈ స్పర్మ్ అనేది కొన్ని ఫిజికల్ కండిషన్స్ ని అంటే pH ని, టెంపరేచర్ ని సర్టైన్ నారో రేంజ్ లో మాత్రమే అది టాలరేట్ చేసుకోగలదు అనమాట. డీవియేషన్ ఫ్రమ్ సచ్ ఫిజియోలాజికల్ కంపాటిబిలిటీ వుడ్ ప్రూవ్ లీథల్ టు స్పర్మ్ అండ్ ఫ్యూ ఇట్ ఎనీ వుడ్ సర్వైవ్ టు ఫెర్టిలైజ్ ద ఎగ్. సో ఏవైతే ఏ స్పర్మ్స్ అయితే ఆ ఫిజియోలాజికల్ కండిషన్స్ అంటే pH ని, టెంపరేచర్ ని టాలరేట్ చేసుకోగలుగుతాయో అవి మాత్రమే ఎగ్ తో సర్వైవ్ అవటానికి, ఫెర్టిలైజ్ అవటానికి పనికొస్తాయి, యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. సో దీన్నే మనకి గ్యామెటిక్ మార్టాలిటీగా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి జైగోటిక్ మార్టాలిటీ. ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్ ఇన్ టు ద అడల్ట్ మే బీ ఇంటర్సెప్టెడ్ బై ఎ నెంబర్ ఆఫ్ సైటలాజికల్, జెనెటిక్, physiological, embryological and biochemical hurdles. Thus, it is purely a chance of zygote to transform into a full-fledged adult. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డెవలప్ అయ్యే ఫెర్టిలైజ్డ్ ఎగ్ కానీ జైగోట్ కానీ అడల్ట్గా డెవలప్ అయ్యే టైంలో అది సైటలాజికల్, జెనెటిక్ అండ్ ఫిజియలాజికల్, ఎంబ్రియోలాజికల్, బయోకెమికల్ హర్డల్స్ని తట్టుకోగలగాలి. ఎప్పుడైతే అది తట్టుకుంటుందో అప్పుడే అది జైగోట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడల్ట్గా చేంజ్ అయ్యే అంటే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ దానికి ఉంటాయి అని చెప్తున్నారు. సో జైగోట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడల్ట్గా డెవలప్ అవ్వాలి అంటే కనుక ఈ హర్డల్స్ని తట్టుకునే కెపాసిటీ, శక్తి అనేది వాటికి ఉండాలి. వేటికి? ఫెర్టిలైజ్డ్ ఎగ్కి, జైగోట్కి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్వియబిలిటీ. సో మెనీ న్యాచురల్ యానిమల్స్ హైబ్రిడ్స్ exhibit sufficient somatic hybrid vigor and fertility, but fail to produce the offspring. The reason for such failure is perhaps they are not so well adapted to the available ecological niches as their parents had. So ikkada కొన్ని న్యాచురల్ యానిమల్స్ హైబ్రిడ్స్ సఫిషియంట్ సొమాటిక్ హైబ్రిడ్ అండ్ విగర్ అండ్ ఫెర్టిలిటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని న్యాచురల్ హైబ్రిడ్ యానిమల్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగానే సొమాటిక్ హైబ్రిడ్ విగర్ ఉంటుంది, ఫెర్టిలిటీ ఉంటుంది, కానీ ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఎందుకు అంటే ఇవి వాటి పేరెంట్స్కి ఉన్న ఎకలాజికల్ నిచెస్లో అంటే పేరెంట్స్ జీవించిన ఎకలాజికల్ నిచెస్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి కరెక్ట్గా అడాప్ట్ అవ్వలేవు. అందుకనే అవి ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. సో ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ స్టెరిలిటీ. సమ్ టైమ్స్ ద హైబ్రిడ్స్ విల్ ఫార్మ్ బట్ దే బికమ్ స్టెరైల్. సో హైబ్రిడ్ స్టెరిలిటీ అంటే కొన్నిసార్లు ఈ హైబ్రిడ్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్ని ఫార్మ్ చేసినా కానీ అవి స్టెరైల్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అడాప్షన్స్ కరెక్ట్గా చేసుకోలేదు, కరెక్ట్గా అడాప్ట్ అవ్వలేదు, కాబట్టి అవి స్టెరైల్ అవుతున్నాయి. అవి ప్రొడ్యూస్ చేసినవి సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, స్టెరైల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది న్యాచురాలిటీయే, హైబ్రిడ్సే అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. This type of hybrid sterility involves the abnormal development of gonads or abnormal meiosis or abnormality in gamete formation. It is usually most common in the male animals and plants. So ఈ టైప్ ఆఫ్ హైబ్రిడ్ స్టెరిలిటీ ఏం కాజ్ చేస్తుంది అంటే అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ గోనాడ్స్. సో గోనాడ్స్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా ఉండటము, ఇంకా అబ్నార్మల్ మియోసిస్ అనేది జరగటము, గ్యామెట్ ఫార్మేషన్ అనేది అబ్నార్మల్గా ఉండటము మనకి కనిపిస్తుంది అనమాట. ఇది జనరల్గా మనకి మేల్ యానిమల్స్లోను ప్లాంట్స్లోను కనిపిస్తుంది ఈ హైబ్రిడ్ స్టెరిలిటీ అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ బ్రేక్ డౌన్. In this type, the F1 hybrids remain normal and partly fertile, but the F2 progeny becomes sterile. It is known as hybrid breakdown. So hybrid breakdown అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ టైప్లో F1 హైబ్రిడ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, కొంచెం ఫెర్టైల్ అయి ఉంటాయి, కానీ F2 ప్రోజనీకి వచ్చేసరికి ఆ
ఫామ్ అయిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా స్టెరైలే ఉంటాయన్నమాట. సో దీన్నే హైబ్రిడ్ బ్రేక్ డౌన్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్. థ్యాంక్ యూ.